ఇటీవల కురిసిన వర్షాలకు ఖరీఫ్ పంటలో చాలా వరకు తెగుళ్ల సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది, పెసర, మిరప పంటల్లో నీరు నిల్వ ఉండడం వల్ల తెగుళ్లు ఆశించి చాలా వరకు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో పంటలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పద్మజ. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కురిసిన భారీ వర్షాల వల్ల పలు పంటలకు ముప్పు ఏర్పడింది. ప్రస్తుతం పత్తి, మొక్కజొన్న, అపరాల పంటలు వివిధ దశల్లో ఉండగా చాలా చోట్ల వరి నాట్లు వేస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల నేరుగా వరి విత్తే పద్ధతిలో సాగు చేస్తున్నారు. అయితే అధిక వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది. ఇటు గాలిలో తేమ శాతం అధికంగా ఉండడంతో పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పద్మజ. ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలు మరియు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, గాలులతో కూడిన వాతావరణంలో ప్రస్తుతము పంటలను చూసినట్లయితే వరి, మొక్కజొన్న, పత్తి మరియు అపరాల పంటలు, సోయా చిక్కుడు మన తెలంగాణ రాష్ట్రంలో సాగులోకి ఉన్నవి. ఈ కురుస్తున్న అధిక వర్షాలకి, ఎడతెరిపి లేని వర్షాల వలన ఈ మొక్కలలో వివిధ తెగుళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదటగా వరి చూసినట్లయితే నర్సరీ నుంచి ప్రధాన పొలంలోకి నాట్లు కూడా వేసుకోవడం జరుగుతుంది. సో ఈ సమయంలో ఈ వర్షాల వలన ఎక్కువగా మనకి ఈ వరిలో చూసినట్లయితే బ్యాక్టీరియా, ఆకుమచ్చ ఎండు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగులు గనక గమనించినట్లయితే కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు, అదేవిధంగా ప్లాంటామైసిన్ లేదా అగ్రిమైసిన్ లాంటి బ్యాక్టీరిసైడ్స్ని మనము పిచికారీ చేసినట్లయితే బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగులుని నివారించవచ్చు. అదేవిధంగా పాము పొడ తెగులు 40 నుంచి 45 రోజుల పంట కాలంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున పాంపొడ తెగులు యొక్క నివారణకి గాను ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్లు, హెగ్జాకొనజోల్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేసినట్లయితే పాంపొడ తెగులుని కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనం మొక్కజొన్నలో చూసినట్లయితే ఈ ఎక్కువగా అధికంగా కురుస్తున్న వర్షాలకి గాను 20-25 రోజుల పంట కాలము లేదా 40 రోజుల పంట కాలంలో ఉన్నటువంటి మొక్కజొన్న కాండంలో బ్యాక్టీరియా, కాండం కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కాండ భాగాలు మొత్తము కుళ్ళిపోయి పసుపు రంగు జిగురు పదార్థం అనేది బయటికి స్రవం రూపంలో స్రవిస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలను గమనించినట్లయితే మొక్కజొన్న పంటలలో 35% క్లోరిన్ కలిగినటువంటి బ్లీచింగ్ పౌడర్ని 4 కిలోలు 1 ఎకరాకి గాను నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మొక్క కాండ భాగాలు మొత్తం తడిసేలాగా పోయాలి. అదేవిధంగా పత్తి పంటల్లో గనక నీటి ముంపుకి గురైన ప్రాంతాలలో లేదా మురుగునీరు పోయినటువంటి పొలాలలో పత్తి పంటలలో మొక్కలు గుంపులుగా చనిపోవడం గనక గమనించినట్లయితే 1 గ్రామ్ కార్బండాజిము లేదా 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ 1 లీటర్ నీటిలో కలుపుకొని మొక్కలు తడిసేలాగా పోసుకోవాలి. ఎక్కడైతే మొక్కలు అనేవి కుళ్ళిపోయి చనిపోతాయో వాటిని తీసివేసి మిగతా మొక్కలకి ఈ తెగులు రాకుండా నివారణకి గాను ఈ ఫంగిసైడ్స్ని మనము పిచికారీ చేయాలి. అదేవిధంగా మనకి సోయా చిక్కుల్లో చూసినట్లయితే వేరుకుళ్ళు తెగులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ని కలిపి మొక్కల చుట్టూ పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా తెల్లదోమ నివారణకి గాను డైఫెన్థ్యూరాన్ లేదా ఎసిఫెట్ లాంటి మందులని మనము పిచికారీ చేసుకోవాలి. ఇక అపరాల విషయానికి వస్తే పెసర, మినుము మరియు కంది పంటను ఈ వానాకాలంలో ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. పెసర, మినుములలో ఆకుమచ్చ తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగుళ్ళ యొక్క నివారణకి గాను హెగ్జాకొనజోల్ 1 మిల్లీలీటర్ లేదా అజాక్సిస్ట్రాబిన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక కంది పంటలలో కనుక చూసినట్లయితే ఎక్కువగా ఈ కురుస్తున్న వర్షాలకి ఎడతెరిపి లేకుండా 14 రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాల వలన ఫైటోఫ్థోరా ఎండు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది శాఖీయ దశలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తెగులు వచ్చినట్లయితే నల్లటి నీటితో తడిసినటువంటి మచ్చలు కాండ పై భాగంలో, అదేవిధంగా ఆకు పై భాగంలో కూడా నీటితో తడిసినటువంటి మచ్చలు ఏర్పడి కాండ భాగాలు బలహీనపడి విరిగిపోవడం అనేది జరుగుతుంది. మొక్కలు గుంపులుగా చనిపోవడం గమనించవచ్చు. ఇలాంటి లక్షణాలను కనుక గమనించినట్లయితే 2 గ్రాముల మెటలాక్సిల్ 1 లీటర్ నీటికి కలుపుకొని మొక్క కాండ భాగము మరియు వేరు వ్యవస్థ తడిసే విధంగా పిచికారీ చేసినట్లయితే ఫైటోఫ్థోరా ఎండు తెగులుని సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా వైరస్ తెగులు కూడా ఈ 30 రోజుల పంట కాలంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గొడ్డుమూతు తెగులు అనే వైరస్ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 30 రోజుల పంట కాలంలో ఎక్కడైనా
మనకి వైరస్తో కూడినటువంటి మొజాయిక్ తెగుళ్ళు, పసుపు మరియు లేత ఆకుపచ్చ రంగు కలిగినటువంటి లక్షణాలు గనక కంది పంటలలో చూసినట్లయితే వాటిని గుర్తించి ముందస్తు జాగ్రత్తగా 3 గ్రాముల వెటబుల్ సల్ఫర్ 1 లీటర్ నీటికి కానీ లేదా ఫెన్పైరాక్సిమేట్ సెగేట్ అనే పేరుతో దొరుకుతుంది. దీనిని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలుపుకొని ముందస్తు జాగ్రత్తగా పిచికారీ చేసినట్లయితే కందిలో వచ్చే గుడ్డుమూతు తెగులుని సమర్థవంతంగా నివారించవచ్చు.